భారతదేశంలో టెక్నాలజీ భవిష్యత్తు కొత్త దశలోకి అడుగుపెడుతున్న వేళ ఏఐ మరియు డిజిటల్ సాంకేతికతలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో ఏఐ మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ $15 బిలియన్ భారీ పెట్టుబడితో సుమారు 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ స్థాపనకు శ్రీకారం చుట్టింది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశంలో తొలి గిగావాట్ స్థాయి ఏఐ అండ్ క్లౌడ్ హబ్ గా అవతరిస్తోంది. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి క్లౌడ్ ఏఐ సేవలకు కేంద్రంగా మారుస్తూ భవిష్యత్తు నైపుణ్యాలకు, స్టార్టప్స్ కు, పరిశోధనకు ఒక శక్తివంతమైన ఇకోసిస్టమ్ ను నిర్మిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు, అందుకే ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లుతున్నాయి. आज 2047 के विकसित भारत का संकल्प स्वर्ण आंध्रा के लक्ष्य से इस प्रोजेक्ट से विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा. चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं. ఈ ఏప్రిల్ 28వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దేశ ఏఐ భవిష్యత్తుకు నాంది పలుకుతూ విశాఖలో శంకుస్థాపన జరిగింది. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. యువత భవిష్యత్తును మార్చే లక్ష్యంతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం.